హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇప్పుడైతే మా ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో. అంతా కటింగ్ అంతా అయ్యేటప్పటికి చిందర విందరగా ఎట్లా ఉందంటే అట్లా ఉంది. మార్నింగ్ 8 o'clock నుంచి కూర్చోన్నాను నేను కటింగ్ చేసేదానికి. ఒక బ్లౌజు, అలాగే ఒక లాంగ్ ఫ్రాకు అంబ్రిల్లా కటింగు అన్నీ కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడే కటింగ్ ఎంత అయితే అయిపోయింది. ఇది ఒక శారీ, ఇదే కట్ వర్క్ పెట్టాలి. ఈరోజు అన్ని కట్ వర్క్ అయ్యేతలకి బాగా లేట్ అయిపోయింది. ఇది ఒక శారీ అంతా కటింగ్ అంతా అయిపోయింది. కటింగ్ అన్నీ అయిపోయేసి అక్కడ పెట్టేసాను. ఇది ఇంకో శారీ, ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ అనేది కుట్టాలండి. ఇదండి, ఇది కూడా అంతా కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా మిషన్ అయితే ఎక్కాలి. ఇప్పుడైతే కరెక్ట్గా 10 అయిందండి. 2 గంటల సేపు పట్టింది నాకు కటింగ్ చేసుకోవడానికి. అంత మనకి కట్ వర్క్ అంటే అంత లేట్ అవుతుంది కదా. ఇలాగైతే అన్నీ కట్ చేసేసుకున్నాను. బాడీ, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు. ఇంకా ఇది ఐరన్ చేసేటప్పటికే కరెంట్ పోయేసింది. అలాగే వీటితో పాటే నిన్న కుట్టిన షర్ట్ ఒకటి ఉంటే అది కూడా ఐరన్ చేసి పెట్టేసాము. చూసారా, అన్నీ అయితే అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ అయితే సాయంత్రానికి అయితే ఇచ్చేయాలండి. సాయంత్రానికి ఇచ్చేయాలి. వాళ్ళైతే ఎక్కడికో పొంగల్కి వెళ్తున్నారంట. అదే అమ్మవారు జాతరలు ఉన్నాయి కదా ఇప్పుడు, అట్లా బోనాలు ఎత్తుకోవాలని వాళ్ళు ఊరు వెళ్తున్నారంట. అందుకని అయితే మనకి ఇచ్చేసారు. ఇవైతే ఇప్పటికి అయిపోయినాయి. ఇంకొచ్చేసి నేను అన్నం తినాలి. అన్నం తినేసి మిషన్ ఎక్కుతాను. మాదైతే ఈరోజు చేపల కూర అండి. అవి ఇది అంటారు కదా, చిన్న చిన్నవేను చేపలు, పెద్దవేం కాదు. ఇవి వచ్చేసి జిలేబీలు అంటారండి మా సైడు, జిలేబీలు. ఇంకైతే ఫుడ్ తినేసి ఇంకెళ్ళిపోయేసి ఇంకా మిషన్ అయితే ఎక్కేయాలి. నేను కుట్టే బ్లౌజులన్నీ ఎట్లాగొచ్చినాయి, ఏంది డిజైన్స్ అన్నీ ఎట్లాగొచ్చినాయి ఏంటి అని చెప్పనేసి నీట్గా వీడియో పెడతాను, చూడండి తప్పకుండా. మన వీడియోస్ లాస్ట్ దాకా చూస్తే ఏం బోర్ కొట్టకుండా అట్లాగా మంచిగా ఉంటుందండి. అలాగే ఎట్లా కుట్టాను, ఏమేమి మోడల్స్ పెట్టాను అని చెప్పనేసి అవి కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. ఇవ్వండి, కుట్టాల్సినవి అన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. స్కూల్ యూనిఫామ్స్ అన్నీ స్టాక్ అయిపోయి ఉన్నాయి. ఎప్పటికి చేయాలో ఏంటోను. చూసారు కదండి, ఇప్పటికైంది. ఇప్పుడైతే కరెక్ట్గా 6:50 అవుతుంది టైము. మసమసగా చీకటి కూడా పడిపోయింది. ఇప్పటికైతే అయింది. పొద్దున్న నుంచి కుట్టా ఉన్నాను కదా ఆ బ్లౌజులు. ఇప్పుడైతే వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేయాలి. ఇవన్నీ వచ్చేసి అన్నీ మడత పెట్టేస్తున్నాను. జిగ్జాక్ అయిపోయినాయి, శారీస్ కూడా అయిపోయినాయి. మీకు కూడా నేను బ్లౌజులు ఎలా కుట్టానో డిజైన్ అంతా చూపిస్తాను. శారీస్ అయితే ఇవి 2 శారీస్ చాలా బాగున్నాయి. అస్సలు తేలిగ్గా వెయిట్లెస్ శారీస్ లాగా, చూసేదానికి ఫ్యాన్సీ మోడల్గా ఉంటుంది, కానీ కట్టుకుంటే చాలా లైట్ వెయిట్, చాలా తేలిగ్గా ఉంటాయి. శారీస్ అయితే బాగున్నాయి, డిజైన్ కానీ అంతా. ఇవి ఒక 2 శారీస్ ఇచ్చారు. దీని మీద వచ్చేసి కాస్ట్ 400 ఏమో ఉంది దీని మీద. దాని మీద వచ్చేసేసి దాని మీద 600 అట్లా ఉంది. నెల్లూరులో తీసుకొచ్చారంట. ఇవన్నీ అయితే ఇంకా మడత పెట్టేస్తాను, అయిపోయినాయి. మీకు కూడా ఎట్లా కుట్టాను అనేది చూపిస్తాను. ఏమేమి ఉన్నాయి, ఎట్లా కుట్టాను అని చెప్పనేసి చూపిస్తాను. ఇదండి 2 శారీస్. కొంచెం ఇట్రా నాన్న. శారీస్ కదా, పైకెత్తు, నేను చెప్పినట్టు స్టార్ట్. అవి 2 శారీస్ కదా. ఇదండి, ఇది ఒక
ఫ్యాన్సీ పట్టు చీర లాగా ఉంది. పికాక్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. శారీ అయితే చూసారా ఎంత బాగుందో. దగ్గరగా తిన్నానా డిజైన్ చూసారా. పికాక్స్ వచ్చేసేసి చాలా బాగుంది డిజైను. ఇది వచ్చేసి పెద్ద బిగ్ బార్డర్ వచ్చేసింది. ఒక పక్క వచ్చేసి చిన్న బార్డరు, ఒక పక్క వచ్చేసి పెద్ద బార్డరు. ఇదండి శారీ. లైట్ ఆకు పచ్చ అట్లాగా అంటారు కదా, ఆ టైప్లో ఉంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది. ఇదండి ఈ కలరు. ఎలా ఉందో చూడండి. ఫ్రంట్ వచ్చేసి అంతా కట్ వర్క్ పెట్టేశాను. మీకు ఇట్లా పెడితే అర్థం అవుతుంది. దాంట్లో అయితే కలర్స్ అంతా కలిసిపోయి అంతా కనిపించట్లేదు దగ్గర నుంచి తీసిన, అందుకని చెయ్యి ఇట్లా పెడితే కట్ వర్క్ అని చెప్పని అర్థం అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టేసేసి కింద కూడా చూసారా లేయరు ఎంత మనకి కింద అప్ అండ్ డౌన్స్ అట్లా లేకుండా కరెక్ట్గా అనేది వచ్చేసింది. ఈ డ్రెస్కి అయితే మనము వైట్ లెగ్గింగ్ వైట్ చున్నీ కానీ వేస్తే సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. దీనికి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, అమ్మాయి కొంచెం షార్ట్గా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్. బ్యాక్ వచ్చేసి ఎలా పెట్టానో చూపిస్తాను చూడండి. బ్యాక్ వచ్చేసి కుండ మేడ పెట్టేసేసి పైన బటన్ ఇచ్చేసాను, కనిపిస్తుంది కదా. రౌండ్ కుండ మెడ పెట్టేసేసి బోట్ నెక్ పెట్టి పైన వచ్చేసి బటను, బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ అంతా సూపర్ ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది. చూసారు ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కూడా నాకు మంచిగా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.